విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం అండి శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, లలితా సహస్ర రహస్యనామాలు చెప్పుకుంటూ ఉంటాం కదండి, పారాయణ చేస్తాం వల్ల ఆ నామాలలో మీరు ఆరోగ్యకరమైన సూత్రాలు కూడా ఉన్నాయంటున్నారు, మన ఆరోగ్యాలను కూడా సరిచేసుకోవచ్చు అంటున్నారు. ఇవన్నీ ఎలా సంభవిస్తాయండి? అమ్మవారి లలితా సహస్రనామం చదివితే ఈ సమస్య తీరుతుంది, ఈ సమస్య తీరదు అని లేదండి. సమస్తమైనటువంటి సమస్యలకి పరిష్కారాలు దాంట్లో ఉన్నాయి. అది పెద్ద ఎన్సైక్లోపీడియా. ఏ సమస్య అయినా దానికి సమాధానం ఉంటుంది దాంట్లో. ఏ సమస్యకైనా దానికి సమాధానం. ఔషధ పరంగా ఉంది, నిత్య సామాజిక కోరికలుగా, ఆధ్యాత్మిక పరంగా ఉంది. మానవులు సహజంగా కోరికలు ఉంటాయి కదండి, సంసారాల తర్వాత కష్టాలు సుఖాలు కోరికలు ఎన్నో ఉంటాయి కదండి. అంటే కోరికలు కోరుకోకుండా ఫలితం ఆశించకుండా చదవమంటారు, నిజమే. కానీ సామాన్యులం కదండి, ఇవన్నీ మనకి కోరికలు నెరవేరుతూ ఉంటేనే ఆమె దగ్గరికి వెళ్ళగలుగుతూ ఉంటాం కదండి. ఫలితం ఆశించే చేసుకుంటూ ఉంటాం కదా. ఫలితం లేకుండా మనం మునులులాగా సాధనలో ఉండం కదా, మామూలు సామాన్యులం కదా. ఎలా అండి? అంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఒకటి ఉందండి. మనం సామాన్యులం కదా, మునులం కాదు కదా అంటున్నారు. కరెక్టే. కానీ మనము సామాన్యులుగా ఎన్నాళ్ళు ఉంటాము? మునులుగా అవ్వాలి. ఎంత వయసు వచ్చినా మనం ఇంకా సామాన్యులుగా ఉంటే ఎలా అని కూడా అమ్మవారు ప్రశ్నిస్తుంది మనని. ఎందుకంటే ఆవిడ 4 ఆశ్రమాలు ఇచ్చింది మనకి: బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. ఈ 4 ఇచ్చినప్పుడు గృహస్థాశ్రమంలో ఉన్ననాళ్ళు మీరన్నట్టుగా ఆ కోరికలకి అంతు ఉండదు. ఎన్ని కోరుకున్నా మనకి ఇంకా గృహస్థంలో ఉన్నాం కదా, ఎప్పటికప్పుడు కొత్తవి. గృహ ఛిద్రం ఉన్నారు, అందుకే దాన్ని గృహ ఛిద్రం. ఎన్నున్నా ఏదో ఛిద్రాలు వస్తూనే ఉంటాయి దాంట్లో. ఈ సమస్య వచ్చింది, దీన్ని నివారించు, లేదా సమస్య రాకపోతే మమ్మల్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకురా. ఇలా ఏవో ఆశలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి, కోరికలన్నీ కూడా తీర్చుకునే ఒక చిట్ట మనకి సంసారం. ఈ సంసారం నుంచి బయటపడాలంటే కనీసం వానప్రస్థానాశ్రమానికి వెళ్ళాలి. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అమ్మవారు ఉంది కదా, నామంలోనే చెప్పేశారుగా. సంసార పంకం అదొక బురద. సంసార పంక నిర్మగ్న, దాంట్లో పూర్తిగా మునిగిపోయారు. సంసారం అనే బురదలో పూర్తిగా మునిగిపోయాం. సముద్ధరణ పండిత, దాంటించి ఉద్ధరించినటువంటి పండితురాలు ఆవిడ. అందుకని ఎన్నాళ్ళు పోయినా మనం సామాన్య మానవులం కదా అనుకుంటే, ఆ సామాన్య మానవ పదవి నుంచి కొంచెము ముని మానస హంసిక అని ఒక నామం ఉంది అమ్మవారిది. ముని మానస హంసిక, ముని యొక్క మనస్తత్వంలో ఉండేటువంటి ఒక హంసిక అమ్మవారు. హంసిక అంటే ఆడు హంస. అలా ఒక ఆడు హంస ముని మానసం ఉంటుంది దానికి. ఎందుకంటే అది చాలా సైలెంట్గానే ఉంటుంది హంస, ఎక్కువ మాట్లాడు. పాలని నీటిని వేరు చేసే గుణం కూడా దానికే ఉంటుంది హంసకి. అది అమ్మవారికి దగ్గరగా ఉన్న జీవి, అది అమ్మవారికి దగ్గరగా ఉన్న. అందుకని ఒక మునితత్వం ప్రతి భక్తుడికి కొన్నాళ్ళక రావాలండి. సంసారం కొంతవరకు మనం చేశాము, ఇంకా మనం అనవసరం. మన కొడుకు కోడలు చూసుకుంటారు, మన కూతురు అల్లుడు చూసుకుంటారు, మనం ఇక్కడితో వదిలేయాలి. మనం వదిలేసి మనం చేసేది ఏమిటి అంటే, మనం అమ్మవారి ధ్యానంలో ఎక్కువ సమయం ఉండాలి. ఏదో ముఖ్యమైన విషయాలకి పెద్దదానిగా సలహా ఇవ్వు అంటే వెళ్ళి 2 సలహాలు ఇచ్చి మళ్ళీ మన దారిలో మనం వచ్చి కూర్చోవాలి. అంతేగాని మనం కూడా సంసార ప్రయాణం చేస్తున్నట్లు మనమే ఉన్నట్టుగా ఉండకూడదు. ఆ సంసార ప్రయాణం ఆగేది కాదు. ఎన్నాళ్ళు ప్రయాణం చేస్తాం సంసారంలో. అందుకని ఇప్పటి కాలానికి నేను చెప్పేది ఏమిటంటే, గృహస్థాశ్రమంలో ఉంటూనే వానప్రస్థానానికి దగ్గరగా ఉండాలి. అంటే పూర్వకాలం అంటే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళేవారు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం కదండి, ఎక్కడ పడితే అక్కడ భయంకరమైన మృగాలు తిరుగుతున్నాయి మనకి. మహత్తరమైన తిరుపతి పుణ్యక్షేత్రంలోనే మాట మాట్లాడితే పులి వస్తోంది. పాపం అలా ఉంది ప్రజలది. అందుకని చేసి ప్రకృతి కండి ఎంత దూరంగా జరిగితే మనిషి అంతగా నష్టపోతాడు. అయినా సాటి మనిషి వల్లనే అపాయాలుగా ఉన్నాయి కదండి ఈ రోజుల్లో. సాటి మనిషి వల్ల అపాయాలు, సాటి జీవి వలన, మనతో పాటు పెరగవలసిన జీవులు కొన్ని ఉంటాయి.
అవి కూడా కొంచెం విషజీవుల్లాగా తయారవుతున్నాయి. మనం పెంచిన జీవుల మీద మనకి అంటే వాటికి విశ్వాసం ఉండట్లేదు. ఇల్లు వదిలి వెళ్ళలేం కదండి, ఇల్లు వదిలి వెళ్ళలేం. పాత రోజుల్లో ఇల్లు వదిలి వెళ్ళలేని కారణంగా మనకు అంటూ ఒక అమ్మవారికి ఏకాకిని పూర్వరూప అనే నామం కూడా ఉంది. అన్నీ ఆమె చెప్పేశారు, అన్నీ ఆమె చెప్పారు. ఆవిడ మొత్తం చెప్పారు. లలితా శాస్త్రంలో ఇది ఉంది ఇది లేదని లేదు. ఆమె ఏకాకిని, ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండటం ఆవిడ ఇష్టపడుతుంది. ఏకాకిని. అలా మనం ఒంటరిగా ఉండటం అనేది అలవాటు చేసుకొని ఏదో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, మనం కొంచెం సంసారానికి దూరంగా జరిగి మన యొక్క ధ్యానంలో మనం ఉందాం, మన యొక్క భక్తి రచనలు ఏవో మనం చేసుకుందాం, అయితే మనం భక్తి భావన ప్రచారం చేద్దాం. లలితా సహస్రనామం అండి ఎప్పుడు ప్రచారం చేయాలి. లలితా సహస్రనామం ఎప్పుడు ప్రచారం చేయాలి. అది నాకు నోటికి వచ్చేసింది నేను చదువుకొని పూజ చేసుకుంటారంటే అక్కడితో అది కాదు. అది ఎప్పుడూ కూడా అనేన సదృశం స్తోత్రం నా భూతం నా భవిష్యత్తు అని అంత గట్టిగా హయగ్రీవుడు చెప్పినప్పుడు అగస్త్యుడికి ఆయన ఏం చేశాడు, తన దగ్గరే పెట్టుకున్నాడు. అగస్త్యుడు భూలోకానికి అందించాడు. లేకపోతే మనబోటి వాళ్ళని లలితా సహస్రం ఎట్ట చదువుతాం? అవునండి. అంతటి అగస్త్యుడు మహామునే మనకు అందించినప్పుడు మనం మానవునం కనీసం సాటి మానవరాలికి మనం అది అందించలేమా? అమ్మ నువ్వు లలితా సహస్రం చదువు, నీకు తప్పనిసరిగా అది మీరు 35 ఏళ్ళ పాటు నేర్పించారంటాను లలితా సహస్రం. శ్రీలక్ష్మి గారు మీరు చాలా ధన్యులు. ఇలా ప్రచారం చేయటం అనేది ఈరోజు కూడా అమ్మవారు నాతో ఈ మహత్తర కార్యం నా భుజస్కంధాల మీద పెట్టినట్టుగా భావిస్తున్నానండి. అంతేనండి. అయితే నేను ఇలా చెప్పిస్తాను, ఇలా చేస్తాం, ఇలా అందిస్తామని కూడా ఊహించలేదండి. అది కూడా ఆమె సంకల్పం. ఆవిడ యొక్క ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి. ఆవిడ కన్ను మూసినా కన్ను తెరిచినా ఉన్మేష నిమిషోత్పన్న. ఒకసారి కన్ను మూసినా ఒకసారి తెరిచినా విపన్న భువనావళి. ఒకసారి బోల్డ్ భువనావళిలు జన్మిస్తాయి, ఒకసారి కొన్ని భువనావళిలు నశించిపోతాయి. ఆవిడ కన్ను మూసి తెరిచే లోపల, కన్ను మూసి రెప్పపాటు ఇలా అమ్మవారి ప్రచారం, లలితా అమ్మవారి ప్రచారం చెయ్యాలి. లలితాదేవికి ప్రచారం చాలా అవసరం. ఆవిడ ప్రచారం కూడా ఇష్టపడుతుంది. ఎందుకంటే ఇష్టపడతారు. ఆవిడ ఎప్పుడు కూడా ప్రజల పక్షంలో ఉన్న మనిషి, ప్రజలకు సేవ చేయాలనేటువంటి మనిషి. అందుకని ఆవిడ చేసే సేవలు అంటే ఆవిడ ప్రజలకు ఇచ్చేటువంటి వరాలని అందిపుచ్చుకోవాలంటే లలితా సహస్రంలో చాలా చాలా రహస్యాలు ఉన్నాయండి. ఆ రహస్యాల్లో ఒక్కటి చెప్తానండి. సంసారంలో చికాకులు లేని వాళ్ళు అసలు ఉండరండి. ఎలాంటి సంసార కష్ట సుఖాలు కావిడి కుండలు అన్నట్టు కావిడి కుండలు మోసుకెళ్తూ ఉంటాం కదా, అలా ఎన్నాళ్ళు పోయినా అంతే. అది అంతేనండి. దానికి తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక ఈ నామం ఉంది. తాపత్రయం అనేటువంటి అగ్నిలో ఆవిడ ఒక మంచి చంద్రిక లాగా వస్తుంట. ఈ తాపత్రయాలు మనకి అవునండి. మన ప్రవచనకర్తలు కూడా కేకలేస్తూ ఉంటారు అందరినీ. అవునండి. పెళ్లి చేశారు, పిల్లలు పుట్టారు, ఆ మనవడికి మళ్ళీ ఇది రావాలి, ఇవన్నీ యావలు పెట్టుకోకండి. మీరు పెళ్లి చేయటం వరకు కొడుకుకి కూతురికి మీ బాధ్యత. తర్వాత మీరు వాళ్ళకు వదిలేసేయండి సంసారాలు. మీ దాంట్లో మీరు భక్తి మార్గంలోకి వచ్చేయండి. అవునండి అనుకుంటాము. వాళ్ళు మార్గాలు మారుతూ ఉంటారేమో అన్న భయం కూడా ఉంటుంది కదండి తల్లిదండ్రులకి. చెప్పడం వరకే మనం చెప్పడం అంటే మనం చెప్పిందంతా వినకపోతే వాళ్ళ కర్మ అన్నట్టు. వాళ్ళ కర్మ కాదు, గట్టిగానే చెప్పాలి. వాళ్ళు చేయకపోతే కాస్త మళ్ళీ మందలిస్తూ ఉండాలి. కానీ పూర్తిగా అదే ధ్యాసలో ఉంటే మరి నిన్ను నువ్వు ఉద్ధరించుకునేది ఎప్పుడు? నీకు పునర్జన్మ లేకుండా నువ్వు భక్తి మార్గంలో వెళ్ళేది ఎప్పుడు? అవును కదా. అందుకని మనం జన్మనిచ్చాం పిల్లలకి, వాళ్ళకి భవిష్యత్తు కోసం ఉపయోగపడే సలహాలు కొన్ని ఇచ్చి చెయ్యండి బాబు అని చెప్తాం. ఇది తప్పుదారి నాయన అని చెప్తాం, ఇది మంచిదారి నాయన అని చెప్తాం. అంతవరకే. అంతేగాని వాళ్ళు చేశారా చేయలేదా అనకుండా ఒకసారి చేయమని ఇంకోసారి చెప్పడం మన బాధ్యతే. కానీ పూర్తిగా ఆ సంసార పంకంలోనే నిమగ్నమై ఉండకుండా కొంచెం మన్ని మనం ఉద్ధరించుకుంటూ ఉండాలి. అందుకని తాపత్రయాగ్ని సంతప్త, తాపత్రయం అనేటువంటి అగ్నిలో సంతప్తం కాలిపోతూ ఉన్న వాళ్ళకి అమ్మవారు సమాహ్లాదన చంద్రిక, చల్లటి వెన్నెలను కురిపించే చంద్రిక ఆవిడ. చూడండి, అంత చక్కటి నామం చదువుకుంటే ఏమవుతుంది? పక్కదారి పడుతున్న కొడుకు కూడా మంచి మార్గంలోకి వచ్చేస్తాడు. ఎందుకని? ఇది సంసారంలో కష్టాలను తొలగించే నామం. ఇది ఈ నామంలో విశేషం
ఇంట్లో సమస్యలు ఉంటాయి. కొడుకో కోడలో కూతురో అల్లుడో అవునండి. ఏదో మనం అనుకున్నట్టుగా ఉండరు. అవును. మనకి మంచి మార్గం అని అనిపించడం లేదు వాళ్ళు వెళ్ళేది. ఎందుకంటే మనం పెద్దవాళ్ళని సంప్రదాయపరంగా పెరిగిన వాళ్ళం. అవునండి. ఇప్పటి వాళ్ళకి అవి తప్పులుగా అనిపించవు. అనిపించకపోతే మనము మన సంప్రదాయం ఇది, మన పద్ధతి ఇదని అమ్మవారికి సంప్రదాయేశ్వరి అని కూడా ఒక నామం ఉంది. అడుగడుగున ప్రతి అసలు లేదు లేదండి అమ్మవారు. ఆవిడ సంప్రదాయేశ్వరి, అవునండి. సదాశివ పతివ్రత, సాధ్వి, అసలు లేనిది లేదు ఆవిడకి. లేదు. అన్నీ ఆవిడే. అన్నీ ఆవిడ లేనిది అసలు జగత్తే లేదు కదా. అవునండి. సంప్రదాయం ఆవిడే ఫాలో అవుతుంటే ఇప్పుడు పిల్లలది మాకేం కుదరదు మేము చేయమంటే ఎట్లా కుదరదు. అలా పూర్వం ఋషులు ఊరికే రాశారా రామాయణ మహాభారతాలు? ఊరికే ఇవన్నీ ప్రచారం చేశారా? ఆ ఋషులను తీర్చుకోవాలంటే నువ్వు కనీసం వాటిని తెలుసుకుని ఆచరించాలి కదా. ఓన్లీ నీకు సమయం లేదు. పెద్దవాళ్ళు చెప్తున్నారు, ప్రవచనకర్తలు చెప్తున్నారు, వినాలి ఎన్నో పురాణకర్తలు చెప్తున్నారు. అవి విని నీకున్న సమయంలో ఎప్పుడో ఒక అరగంటన్నా వెచ్చించి నువ్వు చెయ్యాలి కదా. అవి మాకు కుదరదు అంటే ఎలా? భుక్తి కాకుండా ముక్తి గురించి కూడా ఆలోచించాలి యువతరం. ఆలోచించి తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాద చంద్రిక అనే నామాన్ని 108 సార్లు కూర్చొని జపించేయమనండి. ఆఫీసులో ఒకవేళ సమస్యలు ఉండొచ్చు, ఇంట్లో భార్యాభర్తల మధ్య ఉండొచ్చు, మనబోటి పెద్దవాళ్ళకి పిల్లల వల్ల సమస్యలు ఉండొచ్చు. ఒక కొడుకు తాగి ఇంటికి వచ్చి గొడవ చేస్తూ ఉంటాడు, ఒక కొడుకు ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చుంటాడు, ఒక కోడలు అత్తగారికి అన్నం పెట్టదు. ఇలా ఎన్ని చూస్తున్నాం మనం. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఈ నామని 108 సార్లు జపించి చూడమనండి. వాళ్ళల్లో మార్పు వస్తుంది. తప్పకుండా వస్తుంది. అంటే సంసారం అన్నాక అది సాగరం కనుక ఇప్పుడు మనం ఏదో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. ఇవే కాదు, భార్యాభర్తల మధ్య పరస్పరం అనురాగం లేకపోవటం, సమన్వయం లేకపోవటం, ఏ రకమైనటువంటి సంసార వాతావరణం ఇంట్లో ఉండకపోవటం, రొటీన్ లైఫ్ అయిపోవటం, ఇవన్నీ ఉన్నప్పుడు ఈ తాపత్రయం అనేటువంటి అగ్నిలో కాలిపోతూ ఉంటారు మనుషులందరూ. ఎక్కడ ఎవరికి మనశ్శాంతి ఉండదు, సంసారం మాత్రం నడుస్తూనే ఉంటుంది. వాళ్ళ నామము, ఈ నామం చదివితే అమ్మవారు వాళ్ళకి మంచి ఆహ్లాదం చేకూర్చే చంద్రికలాగా వాళ్ళకి దర్శనం ఇస్తుంది. ఆ సంసారాన్ని చల్లగా వెన్నెలలు కురిపించేలా చేస్తుంది. ఇది నేను సభాముఖంగా అనేక సభల్లో చెప్పానండి. సభాముఖంగా ఛాలెంజ్ చేశాను నేను. మొన్న శంకరమఠంలో చెప్పిన ప్రసంగంలో కూడా సభాముఖంగా నాకు వచ్చి చెప్పండి, ఈ నామపారాయణ చేయండి 108 సార్లు. ఓపిక శక్తి ఉంటే 108 సార్లు కాదు, 1000 సార్లు చేయండి. లేకపోతే రోజుకి కనీసం 108 సార్లు చేయండి. మీ యొక్క సంసార సమస్యలు కనుక నిర్విఘ్నంగా పరిసమాప్తం అవ్వకపోతే అప్పుడు సభాముఖంగా మీరు చెప్పండి, ఈ నామం చదివాం కానీ మాకేమీ అవ్వలేదు అని. ఇంకొకటి కూడా సూచన ఇచ్చాను నేను. ఈ నామపారాయణ చేసేటప్పుడు బాహ్య అభ్యంతర శుచి ఉండాలి. మనం బాహ్య అభ్యంతర శుచి అంటే అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా స్మరేత్ పుండరీకాక్ష స బాహ్య అభ్యంతర శుచి. అభ్యంతర శుచి మనం ఎలా చేస్తాము? ఆచమనం ద్వారా చేస్తాం. కేశవాయ స్వహ, నారాయణ స్వహ, మాధవాయ స్వహ. అభ్యంతర శుచి జరుగుతుంది. అప్పుడు ఆ నీటికి మంత్రశక్తి ఉంది. మనం కేశవాయ స్వహ అంటుంటే 5 అక్షరాలు ఉన్నాయి దాంట్లో, విష్ణుమూర్తి యొక్క నామాలు. మరి కేశవ యా స్వహ అనేది ఒకటే, కేశవాయ స్వహ 6 అక్షరాలు వేసుకోండి. పోనీ కేశవాయ స్వహ, నారాయణ స్వహ, మాధవాయ స్వహ అని 3 సార్లు తీసుకుంటాం. తీసుకున్నప్పుడు ఈ అక్షర శక్తిలో ఉత్పన్నమయ్యేటువంటి ఆ వైబ్రేషన్ ఉంటుంది కదా, అది నీటిలో ప్రవేశిస్తుంది. ఆ నీటితో తీసుకుని అటువంటి నీటిని సేవించిన వాళ్ళకి అభ్యంతర శుచి అవుతుంది. మరి ఎందుకు ఆచమనం చేసి పూజకు కూర్చోమంటారు? బయటికి స్నానం చేస్తాం, ఉతికిన బట్టలు వేసుకుంటాం, బాహ్యం అయింది. అభ్యంతర శుచిని ఎలా చేసుకుంటాం మనం? శుచి కోసము ఆచమనం. అద్భుతమైన సంప్రదాయాలండి మనవి. అది చేసుకొని కూర్చున్నప్పుడు అమ్మవారి యొక్క నామము అద్భుతంగా ఫలితాలను ఇస్తుంది. నీకు లోపలంతా ఎవరినో ద్వేషిస్తూ ఏవో ఆలోచిస్తూ పైకి నా బట్టలు ఉతుక్కపోతే ఏంటి మంచి బట్టలు వేసుకున్నా కదా అనుకుంటూ కాదు, ఏదో కాళ్ళు చేతులు కడుక్కు నుంచి కూర్చుంటే కాదు. శుచి శుభ్రతలు చాలా ముఖ్యం. లేదు వీటన్నిటిని మించినటువంటి ఏకాగ్రత అమ్మవారి మీద ఉండాలి. నువ్వు ఎట్లా ఉన్నావు, ఏం చేస్తున్నావు అనేది లేదు. అన్యథా శరణం నాస్తి, నాకు అమ్మవారు ఉంది అనేటువంటి ఒక ప్రగాఢమైన విశ్వాసంతో నువ్వు ఎప్పుడైతే ఆవిడని జపం చేస్తావో, ఆవిడ నామపారాయణ చేస్తావో, ఆ ఫలితం తప్పనిసరిగా వస్తుంది. అమ్మవారి గురించి చాలా చక్కగా వివరించారండి. నమస్కారం. నమస్కారం.